నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. ఈ నెల 5న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. 6వ తేదీన వాయుగుండంగా మారుతుందని అంచనా. దీని ప్రభావంతో ఈ నెల 6, 7 తేదీల్లో పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రైట్కి ఈ నెల 5న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. 6వ తేదీన వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది. దీని ప్రభావంతో ఈ నెల 6, 7 తేదీల్లో పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక ఈ అంశంపై లైవ్ అప్డేట్స్ ని అందించడానికి రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, ఏపీలో 5, 6 తారీఖుల నుంచి మళ్లీ వర్షాలు అంటూ వాతావరణ శాఖ పేర్కొంటోంది. వివరాలేంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఏదైతే ఇటీవల 4 రోజుల క్రితం వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదు కావడం, వరదల ముంపుతోటి తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఆ వాయుగుండం పూర్తి స్థాయిలో బలహీనపడి అల్పపీడన ద్రోణిగా ప్రస్తుతం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఇప్పటికే దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి బాపట్ల కావచ్చు, నెల్లూరు కావచ్చు, మరోవైపు ఏదైతే అమరావతి, విజయవాడ ఈ ప్రాంతాల్లో కూడా చిరుజల్లులు పడుతున్నాయి. ప్రస్తుతానికి మనం ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించి ఈ రోజు తెల్లవారుజామున కూడా స్వల్పంగా వర్షపాతం నమోదైంది. ఇదే పరిస్థితి మరో 12 అవర్స్ కొనసాగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ నిన్నటించి చెప్తూ వస్తుంది పరిస్థితి. అయితే తాజాగా మనం చూసుకున్నట్టయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రాగల 48 గంటల్లో, అంటే ఈ నెల 5వ తారీఖు తెల్లవారుజామున మరో అల్పపీడనం ఏర్పడి అది తీవ్ర వాయుగుండంగా మారే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఇప్పటికే భారత వాతావరణ శాఖ ఐఎండీ స్పష్టం చేయడం జరిగింది. ఈ నెల 5వ తారీఖున పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది మరింత బలపడి వాయుగుండంగా తుఫానుగా మారే ఛాన్సెస్ అయితే స్పష్టంగా ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో 6, 7 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటాయని చెప్పి, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు దక్షిణ కోస్తాలను కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్సెస్ అయితే ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే గడిచిన 48 గంటల్లో ఏదైతే వాయుగుండం అల్పపీడనంగా మారి అది పూర్తి స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే సముద్రం ఇంకా పూర్తి స్థాయిలో దాని తీవ్రతను తగ్గించలేదు. ఎక్కడా కూడాను అలలు ఎగసిపడుతూ ఉన్నాయి. మరోవైపు కాస్త మేఘావృతంగా ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించి ఆకాశం మేఘావృతంగా ఉండడం, మరోవైపు సముద్రం ఇంకా అల్లకల్లోలంగా ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉంటే మంచిదని చెప్పి నిన్నే వాతావరణ శాఖ స్పష్టం చేయడం జరిగింది. ఇక ఏదైతే మనం 5వ తారీఖున పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి అది వాయుగుండంగా మారే ఛాన్స్ ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో దీని ప్రభావం ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినప్పటికీ కూడా అది వాస్తవానికి అయితే అటు ఛత్తీస్గఢ్ వైపు తరలి వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దాని డైరెక్షన్ చూసుకున్నట్లయితే
తెలుగు రాష్ట్రాల మీద ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బాపట్ల గాని, అమరావతి గాని, లేకపోతే ఇటు కృష్ణా జిల్లాలు, ఇంకో పక్క మనం చూసుకున్నట్లయితే రాయలసీమ ప్రాంతంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తీరం వెంబడి ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి కావచ్చు, కోస్టల్ ఏరియా బెల్ట్ అంతా కూడా దాదాపు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉంటుంది. మరోవైపు సముద్రం కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ అలలు బాగా తీరం వెంబడి తాకుతూ ఉంటాయని చెప్పి, మరోవైపు అలలు కూడా దాదాపు 2 నుంచి 3 మీటర్ల ఎత్తు వరకు కూడా ఎగిసిపడే అవకాశం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇటీవల కాలంలో గతంలో ఎప్పుడూ కూడా ఈ సీజన్ లో అయితే మాత్రం ఎప్పుడు ఇటువంటి తుఫాన్లు కానీ, లేదంటే వాయుగుండాలు కానీ, అల్పపీడనాలు కానీ ఏర్పడినటువంటి దాఖలాలు అయితే ఎప్పుడూ లేవని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే 4 రోజుల నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్ గా విజయవాడలో సంభవించినటువంటి వరద ఉధృతి ఏదైతే మొత్తం అతలాకుతలం చేసిన పరిస్థితి, ప్రజలు దాదాపు 2.5 లక్షల మంది పైచెలకు వరద ముంపు గురై పూర్తిగా రహదారులన్నీ జల దిగ్బంధం కావడం మనం చూసే ఉన్నాము. తీవ్రమైనటువంటి ఇబ్బందులు కూడా పడాల్సిన పరిస్థితి. అయితే తాజాగా ఈ నెల 5వ తారీఖున ఏర్పడినటువంటి అల్పపీడనం కానీ వాయుగుండంగా మారి వాతావరణ శాఖ అంచనా కానీ కరెక్ట్ అయితే మాత్రం మరోసారి ముప్పు తప్పేటట్టుగా అయితే కనిపించడం లేదు. ప్రధానంగా పంటలు కూడా ప్రస్తుతానికి వరి సీజన్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వరి సీజన్ చాలా ఎక్కువగా ఉంటుంది తెలుగు రాష్ట్రాలకు. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువగా వరి పంటకు అనుకూలమైన సమయం ఇది. ఈ సమయంలో కానీ ఇప్పటికే చాలా వరకు పంటలు కూడా పోయాయని చెప్పి, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏలూరు కానీ ఇటు ఉభయ గోదావరి జిల్లాలో చాలా వరకు పంటలు నష్టపోయిన పరిస్థితి. గోదావరి, కృష్ణా డెల్టా బేసిన్ ఆనుకున్నటువంటి ప్రాంతాలన్నీ కూడాను పూర్తిగా పంటలు నీట మునిగిన పరిస్థితి. అయితే మరోసారి ఈ అల్పపీడనం కానీ మరింత బలపడి ఇది వాయుగుండంగా మారితే మాత్రం ఖచ్చితంగా పంటలకు తీవ్ర ఇబ్బందులు తప్పని చెప్పి వాతావరణ శాఖ కూడా అంచనా వేస్తుంది. అదేవిధంగా వ్యవసాయ అధికారులు కూడా కొంతవరకు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు రైతులు కూడా కష్టపడి పండించినటువంటి పంట మరోసారి నీటి పాలై వరద ముప్పు గురైతే మాత్రం చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని చెప్పి చెప్తున్న పరిస్థితి జ్యోతి. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే మరో 2 రోజుల్లో బంగాళాఖాతం ఏదైతే పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడనం కానీ వాయుగుండంగా మారితే మాత్రం ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలకు దీని ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.